మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. హైదరాబాద్ సర్వే మరియు భూ రికార్డుల కార్యాలయంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. భూ వివాదాల దస్త్రాలను తనదైన శైలిలో చక్కబెట్టడంలో ఆయన సిద్ధహస్తుడనే పేరుంది. ఈ నైపుణ్యమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. రంగారెడ్డి మరియు వరంగల్ జిల్లాలో పనిచేసిన కాలంలో ఆయన ప్రజాప్రతినిధుల భూ సర్వే వివాదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారి అక్రమాలకు ఎలా సహకరించారన్నది ఇప్పుడు దర్యాప్తు అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. నరహరిరావు ప్రస్థానం కారుణ్య నియామకంతో 18 ఏళ్ల వయసులోనే డిప్యూటీ సర్వేయర్గా మొదలైంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో పదోన్నతి పొంది రంగారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఆయనపై ఆరోపణల సెగ మొదలైంది. అప్పట్లో ఆయన చేసిన పనులపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం శిక్షణ కేంద్రానికి బదిలీ చేసింది. అయినప్పటికీ ఆయన తీరు మారలేదనే విమర్శలు ఉన్నాయి. 2024 నుంచి 2025 వరకు ఆగస్టు వరకు హెచ్ఎండిఏ ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేసిన నరహరిరావు ప్రస్తుతం హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన ఒక వివాదాస్పద ఉన్నతాధికారికి నరహరిరావు కుడిభుజంగా వ్యవహరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఉన్నతాధికారి ఈడీ కేసులు ఎదుర్కొన్నప్పటికీ నరహరిరావు అండగా నిలిచారనేది అధికారుల అనుమానం. ముఖ్యంగా పట్టా భూములు, ప్రభుత్వ భూముల హద్దుల నిర్ణయం, ఎన్ఓసీల జారీలో ఆయన పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది. సచివాలయంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఒక అధికారితో కలిసి భూముల సరిహద్దుల ఖరారు విషయంలో నరహరిరావు చక్రం తిప్పారని దర్యాప్తులో వెల్లడవుతోంది. ప్రస్తుతం సర్వే రికార్డుల శాఖలో కీలకమైన దస్త్రాలను పర్యవేక్షిస్తున్న నరహరిరావుపై వచ్చిన ఫిర్యాదులను ఏసీబీ సీరియస్గా తీసుకుంది. ఆయన ఇళ్లపై ఏసీబీ సోదాలు జరిపినప్పుడు లెక్కకు మించిన ఆస్తులు బయటపడడం సంచలనం రేపింది. ఏసీబీ దాడుల్లో లభించిన పత్రాలు ఆయనపై ఉన్న ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. అక్రమంగా కూడబెట్టిన సంపద, బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, భూముల సెటిల్మెంట్లలో వచ్చిన వాటాలు అంతా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఒక్కో ఫైలును పరిశీలిస్తూ ఆయన చేసిన అక్రమ వెబ్ కనెక్ట్లను బయటపెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ విలువైన భూములను తన ఇష్టానుసారంగా మార్చడం, సర్వే హద్దులను అడ్డగోలుగా మార్చడం వంటి చర్యలతో నరహరిరావు చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఆయన చుట్టూ దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. సర్వే శాఖలో నరహరిరావు భాగోతం బయటపడడంతో ఇతర అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సర్వే శాఖ వర్గాలు అంటున్నాయి. నరహరిరావు చేసిన అక్రమాలపై ఏసీబీ త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ కేసు విచారణ మరియు తదుపరి చర్యలపైనే ఉంది.